ఇప్పుడు శక్తి స్కీమ్ తీసుకొచ్చి జియో నెంబర్ 97 పాస్ చేసి దాంట్లో మమ్మల్ని మెర్జ్ కమ్మంటున్నారు. మేమెందుకు దాంట్లో మెర్జ్ కావాలి? మేమేమైనా ఖాళీగా ఫీజు కట్టుకొని వచ్చినామా? మేము మా ఓన్ ఎడ్యుకేషన్, మా ఓన్ టాలెంట్ని యూజ్ చేసుకొని మంచిగా పాల్సెట్ ఎంట్రీ ఎగ్జామ్ రాసి అప్పుడు సీట్ వస్తే మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని సడన్గా హాఫ్ ఆఫ్ ద సిలబస్, హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయిన తర్వాత మెర్జ్ కమ్మంటే ఎవరు మెర్జ్ అవుతారు? మేము ఎందుకు మెర్జ్ అవుతాం? ఎవరి ఇష్టానికి వాళ్ళు అసలు జియో పాస్ చేసిండు. మేము చదివే చదువుకి, మేము చేసే పనికి ఒక వాల్యూ ఉంటుంది. మమ్మల్ని శక్తి స్కీమ్లోకి తీసుకెళ్తే ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకొని మేము చదవాల్సిన అవసరం మాకేముంది? ఎవరి ఇష్టానికి వాళ్ళైతే కాదు కదా, మాకు రైట్ ఉంది. మేము మా రైట్ కోసం చదువుకుంటున్నాం, మా ఫ్యూచర్ కోసం చదువుకుంటున్నాం. ఇప్పటితోనే అయిపోదు, వాళ్ళు స్కీమ్ పాస్ చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది ఎవరు? మేమే కదా. మేము జస్టిస్ వచ్చేలాగా ఇక్కడ నుంచి కదలం. పోలీసులు అసలు వాళ్ళకి రైట్ లేదు మా పైన చెయ్యడానికి. రైట్ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, ఏం ఎడ్యుకేషన్ రైట్ ఇస్తున్నారు మీరు? మీకు ఇష్టం ఉన్నట్టు పాలసీ అసలు ఎట్లా అయిపోతుంది అవుతుంది? మీ పిల్లలకైతే మీరు ఇట్లా చేస్తారా? ప్రతి ఎడ్యుకేషన్ డిమాండ్ అసలు ఇంటర్కి డిప్లొమా పాస్ చేసి అప్రాక్స్ 2 months అవుతుందంట. కనీసం ఎవరికి తెలియదు. నిన్న మొన్న అది స్ప్రెడ్ చేస్తే అసలు ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తారు? మేమేమైనా ఫీజు కట్టుకొని వచ్చినామా? కష్టపడి ఎంట్రీ ఎగ్జామ్ రాసుకొని వచ్చినాం. మేము అసలు ఎందుకు మూవ్ కావాలి? ఎందుకు మెర్జ్ కావాలి? ఎవరిని అడిగి అసలు తీసుకున్నారు మెర్జ్ కావాలని? ఎంత రైట్ అసలు? ఒక 0% రైట్ లేదు, ఒక 0% పర్మిషన్ లేదు మా దగ్గర నుంచి. చదువుకునేది మేము, వాళ్ళు కాదు. కూడా చేయడం సెకండరీ అయితే మమ్మల్ని 1 year ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసుకోమంటారు. చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒక లేబర్ లాగా వర్క్ చేయాలి. అసలు దానికి మేము ఎట్లా ఒప్పుకుంటాం? అందరూ నార్మల్ రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం కూడా థింక్ చేయాలి గవర్నమెంట్. ఇలా వెళ్తే మాకు ఈజీ అని ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకి ఎఫర్ట్ కాదు, వాళ్ళ ఫీజు కట్టుకోవడానికి ఎఫర్ట్ కాదు. అలాంటి వాళ్ళు ఎట్లా మేము పోరాడుతున్నామో, ఇది డిప్లొమా, ఇది అంటే నార్మల్ కాలేజెస్ వేరు, డిప్లొమా మొత్తం వేరు. ఇప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టు పాలసీ రిలీజ్ చేస్తే అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు పాలసీ రిలీజ్ చేసారు? ఒక ఫ్యాకల్టీకి చెప్పిరా? టెక్నికల్ ఎడ్యుకేషన్స్ చెప్పిరా? లేకపోతే ఎవరికైనా స్టూడెంట్స్ చెప్పి ఏమైనా తీసారా పాలసీ? మీకు ఇష్టం ఉన్నట్లు మీ పిల్లలకైతే మీరు ఇట్లనే చేస్తారా? ఏది పొలిటికల్ ఎక్కడున్నా మీ పిల్లలకి ఇట్లనే చేస్తారా? డిప్లొమా స్టూడెంట్స్ ఎంతో పేద విద్యార్థులు వస్తుంటారు, ఈ రూరల్ ఏరియాస్ ఎవరో చదువుతూ ఉంటారు. వాళ్ళు చదువుకోవడానికి ఇక్కడ వాళ్ళు చాలా కోర్స్ పెట్టుకొని వస్తారు. ఈవెన్ నేను కూడా ఒక వ్యక్తిని, ఎక్కడి నుంచో వచ్చినా నేను. ఇప్పుడు 3 months మా హాఫ్ షెడ్యూల్ అయిపోయింది మొత్తము. ఆ సిలబస్ అయినాక మీరు సడన్ గా వచ్చి పాలసీ రిలీజ్ చేసి ఇప్పుడు డిప్లొమా లేదు, స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకున్నది? మీ పిల్లలకైతే మీరు ఇట్లనే చేస్తారా? మాకు జస్టిస్ వచ్చారు, మేము ఇక్కడే నిలబడతాం. మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి. టోటల్ తెలంగాణ అంతా పోరాడుతుంది, కొరట్ల వైపు నుంచి మేము కూడా ఇక్కడ పోరాడుతున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఏంటి అసలు? మీకు ఇష్టం ఉన్నట్టు మీరు చేస్తే స్టూడెంట్స్ ఎవరు అనుకుంటారు? ఆట బొమ్మల వేస్ట్ క్రిమినల్ అంటున్నారు కదా, ఏ వేస్ట్ క్రిమినల్ ఇక్కడ? చెప్పండి. ఇప్పుడు మాకు పక్కా ప్రతి స్టూడెంట్
విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా రద్దు చేయాలి విద్యార్థులతో చెలగాటమా
ఎట్లా మేము పోరాడుతున్నామో ఇది డిప్లొమా, ఇది అంటే నార్మల్ కాలేజెస్ వేరు, డిప్లొమా మొత్తం వేరు. ఇప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టు పాలసీలు రిలీజ్ చేస్తే అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు పాలసీలు రిలీజ్ చేసారు? ఒక ఫ్యాకల్టీకి చెప్పిరా, టెక్నికల్ ఎడ్యుకేషన్స్కి చెప్పిరా, లేకపోతే ఎవరికైనా స్టూడెంట్స్ చెప్పి ఏమైనా తీసారా పాలసీ? మీకు ఇష్టం ఉన్నట్లు మీ పిల్లలకైతే మీరు ఇట్లనే చేస్తారా? ఏది పొలిటికల్లో ఎక్కడున్నా మీ పిల్లలకి ఇట్లనే చేస్తారా? డిప్లొమా స్టూడెంట్స్ ఎంతో పేద విద్యార్థులు వస్తుంటారు, ఈ రూరల్ ఏరియాస్ ఎవరో చదువుతూ ఉంటారు. వాళ్ళు చదువుకోవడానికి ఇక్కడ వాళ్ళు చాలా గోల్స్ పెట్టుకొని వస్తారు. ఈవెన్ నేను కూడా ఒక వ్యక్తినే, ఎక్కడి నుంచో వచ్చినా నేను. ఇప్పుడు 3 months మాకు హాఫ్ షెడ్యూల్ అయిపోయింది, మొత్తము హాఫ్ సిలబస్ అయినాక మీరు సడన్ గా వచ్చి పాలసీ రిలీజ్ చేసి ఇప్పుడు డిప్లొమా లేదు స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకునేది? మీ పిల్లలకైతే మీరు ఇట్లనే చేస్తారా? మాకు జస్టిస్ వచ్చారు, మేము ఇక్కడనే నిలబడతాం. మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి. టోటల్ తెలంగాణ అంతా పోరాడుతుంది, కొరట్ల వైపు నుంచి మేము కూడా ఇక్కడ పోరాడుతున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఏంది అసలు? మీకు ఇష్టం ఉన్నట్టు మీరు చేస్తే స్టూడెంట్స్ ఎవరు అనుకుంటారు? ఆటో బొమ్మల వేస్ట్ క్రిమినల్ అంటున్నారు కదా, ఏ వేస్ట్ క్రిమినల్ ఇక్కడ? చెప్పండి. ఇప్పుడు మాకు పక్కా ప్రతి స్టూడెంట్స్, నేను చెప్తున్నా, స్టూడెంట్స్ లైఫ్ పాడవడానికి కారణం టోటల్లీ అందరు లీడర్స్ వల్లనే. మీకు ఇష్టం పాలిటెక్నిక్ అనేది ఏమనుకుంటారు మీరు? అసలు నాకు అర్థం కాదు. 3 years పిల్లలు కష్టపడి ఏదో బీటెక్ లో జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ కి లాటరల్ ఎంట్రీ అయ్యాలంటే దాన్ని కూడా బంద్ చేస్తా అంటున్నారు. అంటే మేము ప్రతి ఇయర్ ఈ 3 years అంతా వేస్ట్ కావాలా? ఇప్పుడు శక్తి స్కీమ్ తీసుకొచ్చి జియో నెంబర్ 97 పాస్ చేసి దాంట్లో మమ్మల్ని మెర్జ్ కమ్మంటున్నారు. మేమెందుకు దాంట్లో మెర్జ్ కావాలి? మేమేమన్నా ఖాళీగా ఫీజు కట్టుకొని వచ్చినామా? మేము మా ఓన్ ఎడ్యుకేషన్, మా ఓన్ టాలెంట్ని యూజ్ చేసుకొని మంచిగా పాల్సెట్ ఎంట్రీ ఎగ్జామ్ రాసి అప్పుడు సీట్ వస్తే మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని సడన్గా హాఫ్ ఆఫ్ ద సిలబస్, హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయిన తర్వాత మెర్జ్ కమ్మంటే ఎవరు మెర్జ్ అవుతారు? మేము ఎందుకు మెర్జ్ అవుతాం? ఎవరి ఇష్టానికి వాళ్ళు అసలు జియో పాస్ చేసిళ్ళు. మేము చదివే చదువుకి, మేము చేసే పనికి ఒక వాల్యూ ఉంటుంది. మమ్మల్ని శక్తి స్కీమ్లోకి తీసుకెళ్తే ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకొని మేము చదవాల్సిన అవసరం మాకేముంది? ఎవరి ఇష్టానికి వాళ్ళైతే కాదు కదా, మాకు రైట్ ఉంది. మేము మా రైట్ కోసం చదువుకుంటున్నాం, మా ఫ్యూచర్ కోసం చదువుకుంటున్నాం. ఇప్పటితోనే అయిపోదు, వాళ్ళు స్కీమ్ పాస్ చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది ఎవరు? మేమే కదా. మేము జస్టిస్ వచ్చేదాకా ఇక్కడ నుంచి కదలం. పోలీసులు అసలు వాళ్ళకి రైట్ లేదు మా పైన చెయ్యడానికి. రైట్ టు ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, ఏం ఎడ్యుకేషన్ రైట్ ఇస్తున్నారు మీరు? మీకు ఇష్టం ఉన్నట్టు పాలసీలు అసలు ఎట్లా ఏబుద్ధి అవుతుంది? మీ పిల్లలకైతే మీరు ఇట్లా చేస్తారా? ప్రతి ఎడ్యుకేషన్ డిమాండ్ అసలు ఇంటర్కి డిప్లొమా పాస్ చేసి అప్రాక్స్ 2 months అవుతుందంట, కనీసం ఎవరికి తెలియదు. నిన్న మొన్న అది స్ప్రెడ్ చేస్తే అసలు ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తారు? మేమేమన్నా ఫీజు కట్టుకొని వచ్చినామా? కష్టపడి ఎంట్రీ ఎగ్జామ్ రాసుకొని వచ్చినాం. మేము అసలు ఎందుకు మూవ్ కావాలి? ఎందుకు మెర్జ్ కావాలి? ఎవరిని అడిగి అసలు తీసుకున్నారు మెర్జ్ కావాలని? ఎంత రైట్ అసలు? కొంచెం ఒక 0% రైట్ లేదు, ఒక 0% పర్మిషన్ లేదు మా దగ్గర నుంచి. చదువుకునేది మేము, వాళ్ళు కాదు. చేయడం సెకండరీ అయితే మమ్మల్ని 1 year ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసుకోమంటారు. చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒక లేబర్ లాగా వర్క్ చేయాలి. అసలు దానికి మేము ఎట్లా ఒప్పుకుంటాం? అందరూ నార్మల్ రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం కూడా థింక్ చేయాలి గవర్నమెంట్. ఇలా వెళ్తే మాకు ఈజీ అని ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళకి ఎఫర్ట్ కాదు, వాళ్ళ ఫీజు కట్టుకోవడానికి ఎఫర్ట్ కాదు. అలాంటి ఎందుకు వచ్చినామంటే మాకు గవర్నమెంట్ అనేది ఒక కొత్త జియోని పాస్ చేసింది, 97 అనేది పాస్ చేసింది. ఆ జియో వల్ల మాకు చాలా డిసడ్వాంటేజ్ ఉంది పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ గోల్కైనా కానీ. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇప్పుడు పాలిటెక్నిక్ ఏం చేస్తున్నారంటే డిప్లొమా అదే వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కింద వాడేస్తున్నారంటే లైక్ ఐటీఐ అవి వీటిని మర్జ్ చేస్తారు. ఇప్పుడు పాలిటెక్నిక్ అనేది 3 years కోర్సు, ఇలా చాలా సెన్స్ అంటే చాలా కష్టపడి చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకొని చదవడం అనేది ఉంటుంది. చాలా ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేస్తాం. దీన్ని ఐటీఐతో కంపేర్ చేసడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం ఇట్లా కరెక్ట్ కాదు. మాకు రైట్ టు ఫ్రీడమ్ అనేది ఉన్నది కాబట్టి అది కరెక్ట్, మాకు ఈ జియో కరెక్ట్ కాదనిపిస్తుంది, గవర్నమెంట్ తెచ్చింది. దాని కారణంగా మేము ఈరోజు ఇట్లా ధర్నా చేయడం జరుగుతుంది. మాకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏదైనా రిప్లై రావాలని కోరుకుంటున్నాం. దీన్ని ఇక్కడనే ఆపెడితే, జియోని ఇక్కడనే ఆపెడితే మాకు మంచిగా ఉంటుంది. మా ఎస్బిటిడి అనేది మాకు సపరేట్ బోర్డుని మాకు పాతగా ఎట్లుందో అట్లే కావాలి. మా డిప్లొమా అనేది అప్గ్రేడ్ చేయరు కానీ డిగ్రేడ్ చేయకూరని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తాం. ఇంకా మాకు ఏదైనా అప్గ్రేడ్ డిగ్రేడ్ అన్న కావాలి, వాళ్ళు తెలిపేదాకా వీటిని ధర్నా చేసుకుంటూ ఉంటామని చెప్తున్నాం.
నమస్కారం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మాటేని కళాశాలలు రోడ్డు మీదకి రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు జారీ చేసిన శక్తి అనే స్కీమ్ వలన. ఈ శక్తి అనే స్కీమ్ అనేది ఐటీఐ వొకేషనల్ వాళ్ళకి ఈక్వల్గా చేస్తారని జారీ చేశారు. జియో నెంబర్ 97ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము. దీనివల్ల మాకు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మేము 2 years వేస్ట్ అవుతాము కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు వాసాల మహాదేవ్, కొరుట్ల అఖిల భారత విద్యార్థి పరిషత్. ఈరోజు ఏంటంటే మన బస్ స్టాండ్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా దేనికంటే ఏదైతే ఆగస్టు 15వ తేదీ నాడు మీరు జియో నెంబర్ 97ని చేస్తా అని చెప్పిలో ఈ 97 ఏంటిదంటే ఐటీఐ వొకేషనల్ గ్రూప్స్ మన డిప్లొమా గ్రూప్ ఈ మూడింటిని కలిపి ఒకటి చేస్తా అని చెప్పిండు. ఆ ఒకటి చేస్తే మన పాలిటెక్నిక్ విద్యార్థులకు వచ్చే నష్టం ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈసెట్ ఎగ్జామ్ రాసి ముందు స్థాయి మంచిగా చదువుకోవాలన్నా అని వీళ్ళు ఎగ్జామ్ రాసి ముంగడికి వెళ్తున్నారు. అలాంటిది మీరు ఇప్పుడు ఐటీ వాళ్ళని వొకేషనల్ వాళ్ళని ఇలా కలిపితే మేము ఎలాంటి ఐటీ వాళ్ళకి వొకేషనల్ వాళ్ళకి వ్యతిరేకం కాదు. మేము వాళ్ళు విద్యార్థులే వీళ్ళు విద్యార్థులే. దయచేసి మీరే అర్థం చేసుకొని శక్తి కాలేజ్ని పాలిటెక్నిక్ కాలేజ్లో కలపద్దు. ఒకవేళ మేము ఇట్లనే కలుపుతాం అనుకుంటే గిట్ట అఖిల భారత విద్యార్థి పరిషత్ రానున్న ముందు రోజులలో కథ దింపడానికైనా వెనుకాడి నువ్వు ఏదైతే జియో నెంబర్ 97 అని చెప్పినావో అదే 97 అడుగుల లోపలికి కాంగ్రెస్ పార్టీని తొక్కేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. దయచేసి మీరు అర్థం చేసుకొని ఇది ఏదైతుందో శక్తి స్కీమ్ని వెంటనే మాటని వెనుకకి తీసుకోవాలి. దయచేసి ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు, విద్యార్థులకు న్యాయం జరగాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కొరుట్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులతో రాస్తారోకా చేయడం జరిగింది. అయితే ఈ కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ఈ యొక్క జియో నెంబర్ 97ను అమలు చేస్తా అని చెప్పేసి ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ జియో నెంబర్ 97 అమలు అయితే ఈ యొక్క శక్తి కాలేజీను పాలిటెక్నిక్ కాలేజీ కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. అయితే పాలిటెక్నిక్ విద్యార్థులు 3 సంవత్సరాలు చదివి బీటెక్ రెండవ సంవత్సరానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ శక్తి కాలేజీ రావడం వల్ల ఈ విద్యార్థులు 2 సంవత్సరాలు వెనుకపోవడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసమే ఈ యొక్క జియో నెంబర్ 97ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయడానికి కారణంగా ఏబీపీ అయితే 97 ఉందో ఆ 97 అడుగులు తవ్వి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ 90 అడుగుల లోపల పొందబెడతామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు మాడవేణి సునీల్, ఏబీపీ జైతా జిల్లా కేంద్రం.